ఆ అంటే సృష్టి, ఉ అంటే స్థితి, మ అంటే లయ. ఆ ఉ మ ఓం ప్రణవం. ఇప్పుడు ఈ మూడు కలిస్తే పరబ్రహ్మ. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు. మూడుగా ఉంటాడు. అదే ఆ ఉ మా ఓం. అది పురుషపరంగా అన్వయం అవుతుంది ప్రణవం. అందుకే శాక్తేయ ప్రణవము అదే ఓంకారం శ్రీకారం అవుతుంది. అది ఓం స్త్రీ రూపంలో వచ్చిందనుకోండి పరబ్రహ్మంగా అమ్మవారు అవుతుంది, కాత్యాయని ఉమ అవుతుంది. ఎందుకని? ఉమలో ఏముంటుంది? ఉ మ అ. ఉ ముందు స్థితి వస్తుంది, అక్కడ ముందు సృష్టి వస్తుంది, ఇక్కడ స్థితి వస్తుంది. కారణం ఏమిటో తెలుసా? అమ్మవారు అనేటప్పటికీ కారుణ్యం, అపారమైనటువంటి దయ. అమ్మ అంటే చాలు ఠక్కున పలుకుతుంది, ఆర్తితో పిలవాలి తప్ప అమ్మ అంటే పలుకుతుంది. కాబట్టి ఉ మ లయ, అ సృష్టి. ఇప్పుడు ఉ మ అ ఉమ. ఉమ కాత్యాయని, ఉమా కాత్యాయని గౌరీ అని మొదలవుతాయి అమ్మవారి నామాలు. అందుకే ఇప్పుడు ఆమె సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అమ్మవారిని పిలిచేటప్పటికి పరమదయాస్వరూపిణి. అందుకే చాలా తొందరగా పలుకుతుంది. సూళ్ళూరుపేటలో చెంగాలమ్మ అన్న పేరుతో నా తల్లి తనంత తానుగా ప్రతిష్ఠై తలుపులు కూడా పెట్టడానికి వీల్లేదని స్థలవృక్షంలోకి లాగేసి ఇప్పటికీ తలుపులు లేకుండా దేవాలయం అలాగే ఉందండి. అంటే అమ్మవారు ఉన్నది అనడానికి నేను ఇంతకన్నా ప్రబల నిదర్శనం మీకు ఎక్కడి నుంచి చూపించను. ఆ తల్లి ఆర్తితో నీటిలో పడిపోయి మునిగిపోతున్నటువంటి కేవలం ఒక పశువుల కాపరి పిల్లవాడు ఆర్తితో ఏదో దొరికిందని అది రక్షించాలని ప్రార్థన చేస్తే ఆమె పైకొచ్చి రక్షించిందంతే. అమ్మ అన్న పేరు ఎక్కడ ఉన్నదో ఆమె దయాస్వరూపిణి, ఆమె ఇవ్వలేనిది అన్నది లోకంలో ఏదీ లేదు. అందుకే ఈ ఆవిడ చల్లని తల్లి అని ఒక పేరు. అసలు బాహ్యంలో కూడా హిమగిరిసుతే అంటుంటారు శంకర భగవత్పాదులు. హిమగిరిసుతే అని ఎందుకంటారో తెలిసి ఆయన 1కి 10 మాటలు. అందులో ఆర్తి ఒకటి ఉంది. హిమకరహ అంటూ ఉంటారు తరచుగా. హిమకరహ అంటే చల్లతనాన్ని ఇచ్చేవాడు, చల్లని కిరణములు ఉన్నవాడు. హిమకరహ హితకరహ. ఆ హిమకరుడు మంచుకొండ, మంచుకొండ కూతురు. మంచుకొండ చల్లగా ఉంటుంది. కూతురికి తండ్రి పోలిక, చల్లని తల్లి. ఎప్పుడు అందరినీ చల్లగా చూడడం తప్ప ఆ తల్లికి ఇంకొకటి రాదు. అమ్మ అంటేనే రక్షకత్వం. అందుకే అమ్మవారు ఎప్పుడూ రక్షణకి ప్రతినిధిగా నిలబడుతుంటుంది. అటువంటి తల్లి, ఆ చల్లని తల్లి, ఆమె ఇవ్వలేనిదన్నది ఏదుంది లోకంలో? ఏమీ లేదు. అందుకే భాగవతంలో ఆ గోప స్త్రీలు అంటే గోప కాంతలు, ఆ పిల్లలు, ఆడపిల్లలు, చిన్నవాళ్ళందరూ కలిపి కృష్ణుణ్ణి భర్తగా పొందాలని అనుకున్నారు. అనుకుని ఆ కన్యకామణులందరూ కలిసి కాత్యాయని వ్రతం చేశారు. ఎప్పుడు చేశారు? హేమంత ఋతువులో చేశారు. హేమంత ఋతువు ఒక విశేషమైనటువంటి చల్లతనంతో ఉంటుంది. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, ఆశ్వయుజ కార్తీక మాసములు శరదృతువు, మార్గశీర్ష పుష్యమాసములు హేమంత ఋతువు. మంచు విస్తారంగా పడుతుంది, లోకం అంతా చల్లగా ఉంటుంది. ఆ మంచు బిందువులు పడుతుంటే ఓహో అని వణకనివాడు ఉండడు. కాత్యాయని వ్రతం చేసుకునేటటువంటి కన్యకామణులు బహు అదృష్టవంతులు. అటువంటి తల్లి ఆమె అనుగ్రహ ప్రదాత. అందుకని ఆమెని ఉద్దేశించి వాళ్ళు వ్రతం చేశారు. ఆ పిల్లలందరూ సైకత మూర్తిని చేశారు. వాళ్ళు ఇంకొక మూర్తిని తేలేదు. వాళ్ళు పొన్న చెట్టు కింద ఆ యమునా నదిలో స్నానానికి వెడుతూ ఇసుకతో కాత్యాయని మాత యొక్క విగ్రహాన్ని చేసుకున్నారు. చేసుకుని ఆ యమునా నదిలో స్నానానికి వెళుతూ అమ్మవారిని ప్రార్థన చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగన్యధీశ్వరి నందగోప సుతందేవి పతిమ్మే కురుతే నమః అన్నారు. అమ్మా, నువ్వు యోగానికంతటికీ కూడా అధీశురాలవు. నువ్వు చెయ్యలేనిది అన్నది లోకంలో ఏదీ లేదు. సర్వానుల్లంఘ్య శాసన, నీ శాసనాన్ని అతిక్రమించగలిగినడు వాడిలోడు. తురీయాకాపిత్వం దురధిగని సీమ మహిమ అంటారు శంకర భగవత్పాదులు.
ఆవిడ మహిమని తెలుసుకుని చెప్పగలిగిన వాడు లేడు. అంతటి అద్భుత శక్తి కలిగిన దానివి, అటువంటి తల్లివి నువ్వేమి ఇవ్వలేవు, మాకు కృష్ణుణ్ణి పతిని చెయ్యమ్మా అని వీళ్ళందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థన చేసి స్నానం చెయ్యడం కోసమని ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ విప్పి ఒడ్డున పెట్టి ఆ నదిలో స్నానానికి వెళ్ళారు. ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. చిన్ని కృష్ణుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? చాలామంది ధూర్తచేష్టితం అనుకుంటారు. నిజంగా ఆయన ఆ పిల్లల యొక్క మర్యాద పాడు చెయ్యాలనుకుంటే తన చుట్టూ ఉన్న గోపాల బాలుని తీసుకుని వస్తాడు. ఆయన అలా రాలేదు. మీరు భాగవతం చూడండి. అప్పటి వరకు తనతో వచ్చిన గోపాల బాలుని దూరంగా ఉండిపోమ్మని చెప్పాడు. తాను ఒక్కడే వచ్చాడు. ఈ బట్టలన్నీ పట్టుకుని ఆయన ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చుంటే వీళ్ళు చూశారు. కాసేపు ఆగి హేమంత ఋతువు, తెల్లవారుజాం, విశేషమైన చలి. బట్టలేవి ఒడ్డున వెళ్ళి కట్టుకుందామంటే బట్టలు లేవు. చూశారు, చెట్టు కొమ్మ మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. వాళ్ళన్నారు, కొంటివి మా హృదయంబులు, కొంటివి మా నంబు లజ్జ, కొంటివి వలువల్ కొంటెవిక ఎట్లు చేసెద కొంటెవు కద మమ్ము నేలు చక్కని కృష్ణ అని వాళ్ళన్నారు. నువ్వు మా వలువలన్నీ తీసేసుకున్నావు, మా యొక్క మానాన్ని అపహరించావు, మా యొక్క సిగ్గు దొంగిలించావు, పైగా ఇప్పుడు మా బట్టలు పట్టుకుని చెట్టు కొమ్మ మీద కూర్చున్నావు. ఎలా వచ్చి బట్టలు కట్టుకుంటాం? అందుకని మా బట్టలు మాకు ఇచ్చేసేయమని అడిగారు. ఆయన కేవలం ఏదో కొంటి చేష్టితంగా మీరు దాన్ని స్వీకరించకూడదు. ఆయన ఒక మాట చెప్పాడు, ఎవ్వరికని మోహించిరి ఎవ్వడు మీ మానసమ్ములెల్లహరించన్, ఎవ్వటిలే మీకు కూరిమి ఎవ్వనిపై తెలుపరాద ఏ నన్యుడనే అన్నాడు. నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేనిన్, మీ అంబరమ్ములిచ్చద తోయంబుల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు. ఎవరిని చూసి మీరు మోహించారు? ఎవరు మీకు భర్తగా కావాలనుకుంటున్నారు? ఎందుకు మీరు ఈ వ్రతం చేశారు? కాత్యాయనీదేవికి ఏమని నమస్కారం చేశారు మీరు? కాబట్టి నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేనిన్, మీ అంబరమ్ములిచ్చద తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా. నాకు భార్యలు కావాలనుకుంటున్నారా? నాకు భార్యలు కావాలంటే నా ఆజ్ఞ మీరు పాటించాలిగా. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీటిలోంచి వెడలి బయటికి రండి, మీ అంబరాలు మీకు ఇచ్చేస్తాను. అలా మేము రాలేం అన్నారు. అప్పుడు ఆయన ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. శృంగారవతులా రసిగ్గేల మిముగూడి చిన్ననాటనె గోలె పెరిగినాడ, ఎరుగనే మీలోన ఎన్నడు ఉన్నాడ నేను చూడని మర్మమిది కలదు, వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నిటజొత్తురె మీరు నీతి తప్పి, కాత్యాయనీదేవి కళ్ళచేయుటె కాక ఈ రీతి నోచువారెందు కలరు, ఇంతులెల్ల మీరు వలచిన చక్కగా చేతులెత్తి మొక్కి పుచ్చుకొనుడు చీరలు, సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల అన్నాడు పోతన గారి పద్యం భాగవతంలో. ఓ శృంగారవతులార సిగ్గేల మిముకూడి చిన్ననాటని గోలి పెరిగినాడ. పసితనంలో సిగ్గు ఉండదు, పసితనంలో లింగభేదం తెలియదు. అది పరబ్రహ్మస్వరూపం. అప్పుడు ఈశ్వరుడు ఇందులో ఉన్నాడు. దీనికి యవ్వనం వచ్చినప్పుడు కూడా ఈశ్వరుడు ఇందులో ఉన్నాడు. ఇందులోని మార్పులన్నిటికీ సాక్షి ఆయన. ఆయనకి తెలియకుండా ఇందులో ఏదీ జరగదు. ఆయన ఇక్కడి నుంచి లేచిపోతే ఇది పడిపోతుంది. శృంగారవతులార సిగ్గేల మిమగూడి చిన్ననాటనె గోలి పెరిగినాడ, ఎరుగనే మీలోన ఎన్నడు ఉన్నాడ నేను చూడని మర్మమిది కలదు. నేను పద్యం జరుగుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. నేను చూడని మర్మమిది కలదు, వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట చొత్తురె మీరు నియతి తప్పి, కాత్యాయనీదేవి కళ్ళచేయుటె కాక ఈ రీతి నోచువారెందు కలరు. కాత్యాయనీదేవి ఒకటి, కృష్ణుడు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. అందుకే రసోవై సహా పరిపూర్ణావతారం. ఆయన అన్నాడు, కాత్యాయని వ్రతం చేశాం మేం, కాత్యాయనీదేవి మాకు ఫలితం ఇవ్వలేదని రేపు పొద్దున్న ఆవిడ్ని నింద చేయడానికి తప్ప మీరెంత పెద్ద తప్పు చేశారు. కాత్యాయని వ్రతం చేద్దామనుకున్నప్పుడు వ్రతానికి పూర్వాంగం స్నానం. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే జలములకు అధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం చేసినట్టు. దేవతల పట్ల అపచారం చేసి మీరు వ్రతానికి వస్తే మీకు వ్రతఫలం ఎలా వస్తుంది? ఎలా ఇస్తుంది కాత్యాయనీదేవి? ఇవ్వడం కుదురుతుందా? వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులిత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల.
ఒక తప్పు చేశారు, ప్రాయశ్చిత్తం 2 చేతులు ఎత్తి నమస్కారం చేయండి. నన్ను భర్తగా కదా కోరుకుంటున్నారు, నమస్కారం చేయండి, మీ బట్టలు వీరు పట్టుకోండి. మీరు బాగా గుర్తుపట్టాలి, అప్పటికి వాళ్ళు చాలా చిన్నపిల్లలు, చాలా చాలా చిన్నపిల్లలు. ఎందుకనంటే వాళ్ళందరూ 6 సంవత్సరములు 7 సంవత్సరముల పిల్లలంతే. మీరు కావాలంటే భాగవతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయండి. ఆయన ఈ మాట చెప్పి వాళ్లతో ఒక మాట అన్నాడు, వ్రతముల్ చేయుచునొక్క మాట ఈయన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షురీక్షించియున్ గత చేలాప్లవనంబు నీటు వ్రతభంగం పంచు చింతించి పాల తటన్యస్త కరాబ్జలై సరసలీలన్ మృక్కిరట్లందరూ. మనం వ్రతం చేస్తాం అని సంకల్పం చేస్తాం, నిజానికి ఏం చేస్తామంటే వ్రతభంగం చేస్తాం. వ్రతం చేసేటప్పుడు ఒకసారి కూర్చుని ఆచమనం చేశారనుకోండి, ఇక మాట్లాడకూడదు. మాట్లాడితే అప్పటి వరకు మీరు ఏ వ్రతం చేశారో ఆ వ్రత ఫలితం మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ మాట్లాడుతూనే ఉంటాం. కనీసం వ్రతం చేసేటప్పుడు వ్రతభంగం చేయడం ఎక్కువగా మనం చేస్తామనుకుంటే, వ్రతభంగం పోవడానికి ఏం చేయాలంటే భగవన్నామం చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి గోవిందా గోవిందా అనో, లేకపోతే శ్రీ మాతా మహారాజ్ఞీకి జై అనో, హరహర మహాదేవ శంభో శంకర అనో అన్నారనుకోండి, ఆ భగవన్నామోచ్చరణ చేత మీరు వ్రతంలో తెలిసో తెలియకో చేసిన దోషములు ఉపశమిస్తాయి. కాబట్టి మీరు వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయండి, ప్రాయశ్చిత్తం, దోషం పోతుంది, మీకు ఫలితం వస్తుంది. పడుకోండి బట్టలు, నాకెందుకు. ఇప్పుడు వాళ్ళు అంగీకరించారు, వాళ్ళు తెలుసుకున్నారు ఏ తప్పు జరిగిందో, వ్రతం ఎందుకు పాడైందో తెలుసుకున్నారు. ఇలా చేయకూడదన్నమాట వ్రతం. మనం తప్పు చేశాం, వ్రతంలో ఉన్నటువంటి దోషాన్ని దిద్దుకున్నారు. నా మాట విని మీకు వ్రత ఫలితం వచ్చేసింది కాబట్టి మీరు నన్ను భర్తగా పొందారు. నన్ను భర్తగా పొందారు కాబట్టి ఇక మీద రాత్రులందు మీరు నాతో క్రీడిస్తారు, మీరు సంతోషంగా వెళ్ళిపోండి. వాళ్ళందరూ తపము పండెనంచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకటకు, వాళ్ళు సంతోషంతో ఆయన పాదములను స్మరిస్తూ వెళ్ళిపోయారు.